ఐఎంఎం సేవలు అమూల్యమైనవి. ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ డేవిడ్ ఒనేసిమో. ఐఎంఎం అందిస్తున్న సేవలు పేద ప్రజలకు ఎంతో అమూల్యమైనవి, విశిష్టమైనవని ఈసీఐ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ జేఏ డేవిడ్ ఒనేసిమో కొనియాడారు. ఐఎంఎం 50వ వార్షికోత్సవం బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వేదాయపాలెం హౌసింగ్ బోర్డులోని ఈసీఐ చర్చి ఆవరణలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఈసీఐ సౌతాంధ్ర డయాసిస్ బిషప్ డాక్టర్ ఆర్కే ఏబిల్ నీలకంఠ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ జేఏ డేవిడ్ ఒనేసిమో పాల్గొని లూకాసు వార్త 2:19 ఆధారంగా భయపడకుము దేవుని వాక్యాన్ని బోధించారు. ఐఎంఎం భారతదేశంలోని 21 రాష్ట్రాలలో ఎంతో విశిష్టమైన అమూల్యమైన సేవను పేదల మధ్య నిర్వహిస్తోందని చెప్పారు. ఫాదర్ బిషప్ డాక్టర్ ఎజ్రా సర్గుణం ఎంతో మంచి ఉద్దేశంతో, దీర్ఘకాలికమైన ఆలోచనతో ఈ ఐఎంఎం సంస్థను 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి ఇప్పుడు ఆయన లేకపోయినా గోల్డెన్ జూబ్లీ పండుగ జరుపుకోవడం విశేషం అన్నారు. ఈ సందర్భంగా ఐఎంఎం నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా రెవరెండ్ అరుళ్ చేత రాయబడిన అనుగ్రహం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే సండే స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక పుస్తకాలను ఆవిష్కరించి సేవకులకు అందజేశారు. అలాగే ఐఎంఎం ద్వారా సేవకులకు బ్యాగు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎం చైర్మన్ రెవరెండ్ డాక్టర్ భాస్కరన్, జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ జబమారియస్, డైరెక్టర్ డాక్టర్ వెస్లీ సత్య, సౌతాంధ్ర డయాసిస్ బిషప్ కమిషనరీలు, కౌన్సిల్, ఏరియా చైర్మన్లు, దైవ సేవకులు, ఐఎంఎం పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈసీఐ సంస్థ నిర్వాహకులను సెలవులతో సత్కరించారు. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. మరి సమయంలో జనరల్ సెక్రటరీ మరి రెవరెండ్ డాక్టర్ జబమారియస్ గారు మన మధ్యలోకి వచ్చినారు. మిగతా ఐఎంఎం మనకు జీతాలు పంపించేది, జీతాలు పంపించేది. మరి దేవుడు మరి మిమ్మల్ని ఆశీర్వదించాక మరి ఐఎంఎం డైరెక్టర్ గారు మరి మన మధ్యలోకి వచ్చినారు. రెవరెండ్ డాక్టర్ సత్య గారు వచ్చినారు. మరి ఐఎంఎం ట్రెజరర్ గారు సంతోష్ గారు మన మధ్యలోకి వచ్చినారు. వారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో మన మధ్యలో చర్చి మాస్టర్ డాక్టర్ సతీష్ గారు మన మధ్యలోకి వచ్చినారు. వారి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే డాడీ గారు చర్చి నుండి డాడీ గారు వచ్చినారు. మరి దేవుడు డాడీ కూడా మరి వాళ్ళకి వరవర్గంలో మధ్యనే రెవరెండ్ డాక్టర్ అరుణ్ దాస్ బుక్ ఎడిటర్ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. వారు చాలా చక్కటి ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் இனிய நாமத்திலே உங்களை வாழ்த்துகின்றேன். சிறப்பாக இந்த நாளிலே நம்மத்திலே சிறப்பு விருந்தினராக கலந்து கொண்டு இந்த ஐஎம்எம்முடைய 50வது முன்விழாவை சிறப்பித்துக் கொண்டிருக்கிற நம்முடைய பிரதம பேராயர் அவர்களுக்காக ஆண்டவருக்கு நன்றி செலுத்துகின்றேன். ఐఎంఎం 50వ వార్షికోత్సవం సందర్భంగా మరి దైవజనులు బిషప్ పెద్దలందరూ కూడా ఉండగా நன்றி செலுத்துகின்றேன். அதே போல நம்முடைய ரெஸ்லர் நம்பத்தில் இருக்கிறார் திரு அருள் சந்தோஷ் அவர்களையும் அன்போடு கூட நான் வாழ்த்துகிறேன். అలాగే మరి పెద్దలు ஐஎம்எம்முடைய ஃபீல்ட் டைரக்டர் இன்றைக்கு எல்லாருக்கும் அறிமுகமான சத்யய்யா அவர்களுக்காக நான் ஆண்டவருக்கு நன்றி செலுத்துகிறேன்.
ஈசை கீழ்ப்பாக்கம் திருச்சபையினுடைய ஆயர் ரெவரண்ட் டெத்திஸ் ஐயா அவர்களையும் நான் அன்போடு கூட வாழ்த்துகிறேன். எங்களோடு கூட வந்திருக்கிற டேனி அவர்களையும் நான் அன்போடு கூட வாழ்த்துகிறேன். சிறப்பாக அநேக புத்தகங்களை தமிழிலே எழுதி இந்தியிலேயும் இப்பொழுது தெலுங்கிலேயும் எழுதி இந்த நாளில நம்முடைய பிரதம பேராயர் மூலமாக வெளியிடப்படுகின்ற அந்த நூலினுடைய ஆசிரியராக அதனுடைய பதிப்பாசிரியராக நம்மத்திலே வந்திருக்கின்ற அருமையான அருள்தாஸ் ஐயா அவர்களை நான் அன்போடு கூட வாழ்த்துகிறேன். சவுத் ஆந்திரா டயசிஸினுடைய பேராயர் கமிஷனரிகள் மற்றும் செக்ரட்டரி தலைமை அலுவலகத்தினுடைய பணியாளர்கள், ஏரிய இயக்குநர்கள், போதகர்கள், அருமையான மூப்பர்கள், எல்லா கட்சியுடைய பிள்ளைகளையும் இந்திய மிஷனரி இயக்கத்தின் சார்பில் நான் அன்போடு கூட வாழ்த்துகிறேன். IMM 50வது ஆண்டை கொண்டாடி கொண்டிருக்கிறது. 50 ஆண்டுகள் கடவுள் நம்மை ஆசீர்வாதமாக நடத்தி கொண்டிருக்கிறார். 1974ஆம் ஆண்டு நம்முடைய தந்தை பேராயர் அவர்கள் ஒரு காட்சி தரிசனத்தோடு கூட IMM ஊழியத்தை அவர்கள் ஆரம்பித்தார்கள். இந்த IMM உடைய நோக்கம் எல்லா மக்களுக்கும் சுவிசேஷத்தை கொண்டு செல்ல வேண்டும். IMM యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి సువార్త అందించబడాలి. ஆண்டவரை அறியாமல் இருக்கிற எல்லா மக்களுக்கும் நற்செய்தியை கொண்டு செல்ல வேண்டும். మరి యేసు ప్రభువుని ఎరుగని అందరికీ కూడా సువార్త ప్రకటించాలి. அதன் வழியாக இன்றைக்கு ஆண்டவர் இந்தியா தேசம் முழுவதிலும் நமக்கு 11,000க்கும் மேற்பட்ட திருச்சபைகளை ஆண்டவர் கொடுத்திருக்கிறார். దాదాపు 15,000 సంఘాలు భారతదేశంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. லட்சக்கணக்கான ஆத்துமாக்களை ஆண்டவர் கொடுத்திருக்கிறார். అనేక ఆత్మలను దేవుడు మనకు అనుగ్రహించాడు. நம்முடைய ஐயா அவர்கள் நினைத்திருந்தால் சென்னையிலேயே ஒரு பெரிய ஊழியத்தை அவர்கள் செய்திருக்கலாம். చెన్నైలోనే పెద్ద మరి మహిమ కలిగిన మరి పరిచర్య చేస్తున్నారు. ஆனால் அவர்களுடைய நோக்கம் என்பது எல்லா மக்களுக்கும் நற்செய்தி போக வேண்டும். వారి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క మనుషునికి సువార్త ప్రకటించబడాలి. எல்லா மொழி பேசுகிற மக்களுக்கும் நற்செய்தி செல்ல வேண்டும். ప్రతి భాష వారికి, ప్రతి గ్రామానికి సువార్త ప్రకటించాలి. ஆகவேதான் அந்த IMM ஊழியத்தை அவர்கள் ஆரம்பித்தார். అందుకని IMM పరిచర్యను ప్రారంభించారు. ஏறக்குறைய ஆந்திரா பேராயம் ஆரம்பிக்கப்பட்டு 40 வருஷத்துக்கு 40 ஆண்டுகளுக்கு மேலாக 40 ஆண்டுகளுக்கு மேலாக இந்த பேராயம் ஆரம்பிக்கப்பட்டது. 40 సంవత్సరాలు మరి పరిచర్యలో మరి దేవుని యొక్క పరిచర్య ముందుకు సాగుతుంది, ప్రారంభించబడింది. இந்த ஊழியம் ஆரம்பிக்கப்பட்டு இந்த பேராயத்தின் வழியாக நீங்கள் எத்தனை மிஷனரிகளை தாங்கிக் கொண்டிருக்கிறீர்கள்? ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మీరు ఎంతమంది మిషనరీగా దేవునికి సమర్పించుకున్నారు? ఎంతమందిని ప్రభువుకి నడిపించారు? யாராவது மிஷனரியை சப்போர்ட் பண்றவங்க இங்க இருந்தீங்கன்னா தயவுசெய்து உங்களுடைய கைகளை நீங்க పరిచర్య చేస్తున్న మిషనరీలకు ఏమన్నా సపోర్ట్, సహాయం, ఆర్థిక సహాయం, ప్రార్థన సహాయం చేయాలని ఎవరన్నా ఆశపడుతుంటే మీ చేయి చూపించాలి. చేస్తున్న వారైనా పర్వాలేదు. ஒரு ஐயா கை கொடுக்குறாரு, ஒரு அம்மா கொடுக்குறாரு. ஓகே, ஒருவேளை IMMக்கு இல்ல மற்ற ஆர்கனைசேஷனா எனக்கு தெரியல. IMM కాకుండా ఇంకేదైనా మరి పరిచర్యకు మీరు సహాయం చేస్తుంటే మీ చేతులు చూపించాలి. அல்லேலூயா. அது தாங்கக்கூடிய உங்கள் ஒவ்வொருவரையும் நான் அன்போடு கூட வாழ்த்துகிறேன். మిమ్మల్ని కూడా మరి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. எங்களுக்கே கஷ்டமா இருக்கு, நாங்க போய் இன்னொருத்தர் எப்படி சப்போர்ட் பண்ண முடியும் நீங்க யோசிக்கணும். మీరు అనుకోవచ్చు, నన్ను నేను పోషించుకోవడమే కష్టం, ఇంకెవరిని పోషించడం మరి ఇంకా కష్టమేమో అనుకోవచ్చు. சென்னையில் இருக்கிற திருச்சபைகள் இன்றைக்கு வாழ்த்துக்களை சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీకందరూ కూడా శుభములు తెలుపడానికి ఆశిస్తూ ఉన్నాను. இந்த நாளிலே உங்கள் மத்தியிலே ஒரு சில வார்த்தைகளை பேசும்படியாக வாய்ப்பினை கொடுத்த தேவனுக்கும் ఈ మధ్యలో కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి, ECI தலைவர்களுக்கும் మరి ఈసీ పెద్దలకు, இங்கு மேடையிலே அமர்ந்திருக்கிறோம் பேராயர் கமிஷனரி அவர்களுக்கும், ఈ యొక్క మరి ఆటలో కూర్చున్నటువంటి బిషప్ గారికి, బిషప్ కమిషనర్ గారికి, సేవకులకి, தலைவர்களுக்கும், ஏரியா சேர்மன்களுக்கும், போதகர்களுக்கும்,
మరి నాయకులకి, ఏరియా చైర్మన్లకి, సేవకులకి மற்றும் அனைவருக்கும் ஐஎம்எம் ஊழியத்தின் சார்பாக நல்வாழ்த்துக்களை நான் தெரிவித்துக் கொள்ள మరి விரும்புகிறேன். వచ్చినటువంటి అందరికీ కూడా ఐఎంఎం తరపున మీకు వందనములు తెలియజేస్తున్నాం. ஐஎம்எம் கோல்டன் ஜூப்ளி ஆண்டை முன்னிட்டு మరి ఐఎంఎం గోల్డెన్ జూబ్లీ వార్షిక సందర్భంగా மிஷனரிகளாகிய உங்களிடம் ஒரு சில வார்த்தைகளை பேசும்படியாக தந்த வாய்ப்புக்காக நான் நன்றி செலுத்துகின்றேன். మరి మిషనరీ పరిచయం చేస్తున్న మీకు మీ మధ్య కొన్ని విషయాలు తెలియచేయడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. மிகவும் நான் மகிழ்ச்சி அடைகிறேன். చాలా నేను సంతోషపడుతున్నాను మీ మధ్యలో. நீங்கள் கொடுத்த வரவேற்புக்காக நான் நன்றி செலுத்துகிறேன். మీరు మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆహ్వానాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. அது மட்டுமல்லாமல் கிறிஸ்துமஸ் என்பது கிறிஸ்துமஸ் நாட்களிலே நாம் இருப்பது ஒரு மகிழ்ச்சியான நாட்கள். మరి క్రిస్మస్ అంటే ఈ క్రిస్మస్ దినాలలో మనం కూడి ఈ క్రిస్మస్ జరుపుకునే ఈ దినాలు చాలా ఒక సంతోషం. நீங்கள் ஒவ்வொருவரும் மகிழ்ச்சியாக இருப்பீர்கள் என்று நான் இயேசு கிறிஸ்துவுக்குள் விசுவாசிக்கின்றேன். మీరందరూ కూడా యేసుక్రీస్తునందు సంతోషంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. நானும் இந்த நாட்களிலே மகிழ்ச்சியோடு தான் உங்களோடு இருக்கின்றேன். మరి నేను కూడా మీ మధ్య సంతోషంగానే వచ్చాను, సంతోషంగా ఉంటున్నాను. நவம்பர் மாதம் 15ஆம் தேதியிலிருந்து 30ஆம் தேதி வரைக்கும் எனக்கு ஐஎம்எம்ல இருந்து எனக்கு விடுமுறை வேண்டும் என்று நான் கேட்டேன். మరి నవంబర్ మాసం 15వ తారీఖు నుంచి మరి 30వ తారీఖు వరకు, నవంబర్ 15 నుంచి 30వ తారీఖు వరకు నేను ఒక లీవ్ కావాలి ఐఎంఎం లో నాకని నేను పెద్దలను అడిగాను. அதே போல எனக்கு அவர்கள் விடுமுறை கொடுத்திருந்தார்கள். నాకు కొంచెం సెలవు ఇచ్చారు, వాళ్ళు అనుమతించారు. அந்த நாட்களிலே என்னுடைய கண் சிகிச்சைக்காக கேட்ராக்ட் ஆபரேஷனுக்கு சென்று 2 கண்களையும் சர்ஜரி செய்துவிட்டு ஐஎம்எம் ஏரியா சேர்மேனுக்கும் மினிஸ்டருக்கும் யாவருக்கும் வாழ்த்துக்களை தெரிவிக்கிறோம். అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిషనరీ இயக்கத்திலே பொறுப்பிலாவை இந்தியா முழுவதும் கொண்டாடி கொண்டிருக்கிறோம். మరి సంఘంలో గోల్డెన్ జూబ్లీ ఐఎంఎం మీటింగ్ ఇండియా పూర్తిగా సెలబ్రేట్ చేస్తున్నాం. இன்னைக்கு 2 நல்ல நம்முடைய தலைவர்கள் ஐஎம்எம் சேர்மனும் ஐஎம்எம் பொதுச் செயலர் நல்ல சுருக்கமாக ஆழமான கருத்துள்ள ஆலோசனைகளையும் போதனைகளையும் இந்திய விஷயத்தை குறித்த விரிவான ஊழிகளை குறித்து பகிர்ந்து கொண்டாங்க. మరి మన మధ్యలో ఐఎంఎం చైర్మన్ గారు, మరి ఐఎంఎం సెక్రటరీ, జనరల్ సెక్రటరీ గారు సేవల గురించి వారి మధ్యలో పంచుకున్నారు. இந்த நல்ல நிகழ்ச்சியில நம்முடைய இந்திய சுவிசேஷ ஏரியாவிலே ஆண்டவர் கொடுத்து அதை நாங்கள் நல்ல விரிவான அந்த ஊழியர்களை குறித்து சேர்மனும் ஜெனரல் செக்ரட்டரி பகிர்ந்து கொண்டாங்க. அதை தொடர்ந்து இந்த புஸ்தகத்தை அருட்கவிஞர் அருந்தாசை எழுதிய நல்ல இந்த செர்மன் அவுட்லைன் புஸ்தகத்தை நாம் மைமிக்காக பதிவு செய்கிறோம். கர்த்தரை ஆசிரியரை வாங்கி அதை வாசித்து அதை ஆயத்தப்படுகிற ஒவ்வொரு போதனோடும் ஆவியானவர் அவருடைய வர்ணத்துபடியாக செபிக்கிறோம். வாரந்தோறும் ஆலயங்களில, குடும்ப ஜபங்கள்ல, இந்த வேத ஆராய்ச்சி கூட்டங்களை இதை பயன்படுத்திக் கொண்டிருக்கிறாலும் இன்னும் அதிகமாய் புஸ்தகங்களை வேதத்தை வாசித்து முழங்காலில் நின்று பரிசுத்த ஆவியானவர் ஏந்துகிற பிரகாரம் ஆட்களை பிரச்சனைகளை பாக்கியத்தை தான் இந்த இதை எழுதிய அருமையான அருட்கவி அருந்தாஸ் ஐயாவை குடும்பத்தையே முடித்து ஆசிரிய இந்த புஸ்தகத்தை நாம் மைமிகாப்பது செய்கிறோம். இயேசுவை நாமத்திலே பிதாவே. டாக்டர் ஆபிலே கொடுக்கிறோம். இது இந்த நாள் நமக்கு ஒரு விசேஷமான நாள். ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ஒன்று கிறிஸ்துமஸ் காலம், கிறிஸ்துமஸ் రోజులు. இரண்டாவதாக நம்முடைய சவுத் ஆந்திரா டயசிஸுடைய ஐஎம்எம் பொன்விழா சிறப்பு கூடுகை நேரம். మరి ఐఎంఎం యొక్క ప్రత్యేకమైన ஆண்டவர் கொடுத்த அருமையான தருணத்துக்காக கர்த்தருக்கு நன்றி செலுத்துகிறேன். మరి దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం దేవుడు వందనాలు తెలియజేస్తున్నాను. வாய்ப்பை கொடுத்த அருமையான சவுத் ஆந்திரா ஏரியா, சவுத் ஆந்திரா பேராட்சியுடைய பேராயர், நண்பர், சகோதரர் రైట్ రెవరెండ్ ఆపిల్లయ్యకు మిగ నన్ను తెలియజేக்கிறேன். మరి సమయంలో నా స్నేహితులు మరి గారు వారి యొక్క అవకాశాన్ని కలిగించినందుకు నేను వందనాలు తెలియజేస్తాను. ఎంత మాకు దయచేసి తెలుసుకుంటారు, ఏ పరమాత్మని కారణలేదని ఇక్కడ తెలుసుకుంటారు. ఓకే, నా దగ్గర చెప్తాను. நானும் பிஷப் ஆபில 2 படிச்சோம். சென்னை வேளாண்மை பள்ளிக்கூடத்துல మరి ప్రెసిడెంట్ గారు నేను ఇద్దరు ఒకే మెగా ఐటీ కళాశాలలో చదువుకున్నాం. அவர் எனக்கு முன்னால
ఇరవై పట్టం పెట్టాం. మరి నాకు ముందు నేను ఏగాడు సైనిక కాలేజీలో గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. ఎన్నుకున్నారు కళ్యాణం ఇచ్చారు. నాకు ముందు నేను పెళ్లి అయిపోయా. ఎన్నుకున్నారు డిఎస్సి ఏరియా కాదు బిషపర్గా అయ్యారు. నాకు ముందు నేను డిఎస్ అది కూడా బిషప్ అనే నేను దాని తర్వాత బిషప్ అయ్యాను. ఈరోజు నాకు మాటగా నలుగురు రాజున్నాం. నలుగురు రాజు ఐదుగురు అవుతున్నాం. ஆம்பிளைக்கு ரெஸ்பான்சிபிலிட்டி கிடையாது. எல்லாமே நான் தூரம் போடுவாங்க சோதரம் சோதராలు மத்தியிலே வந்திருக்கிறாங்க. அருமையான அன்னிமூர் சேர்மன் ஐயா பாஸ்கர் கட்டுக்காரி சொல்லுகிறேன். பாஸ்கர் அவர் திடீர்னு முளைத்த பூவல்ல வாரு ஐயாவுடைய குடும்பம் ஆதி காலத்துல ஈசிஐக்கு 45 ரொம்ப நம்முடைய பேராய தந்தை உதவியா இருந்தாங்க. ఉన్నారు. అప్పుడంతా కొంచెం సభలో కీழ்పాక సభ మిగ ముఖ్యమైన సభ. మరి సంఘాల్లో నేపథ్యంలో మరి ராகுல் ஐயா ஒரு நல்ல கவர்மெண்ட்ல செக்ரட்டரியா இருந்தாங்க. செக்ரட்டரியேட்ல ஊழியர்கள் அதிகமாக அக்கறை கொண்டவர். మరి రాబర్ట్ ஐயா వారు அப்ப நம்ம ஏரியா செக்ரட்டரியா இருந்தாங்க அந்த காலத்துல. தமிழ்நாடு ஏரியா செக்ரட்டரி தமிழ்நாடு ஏரியா செக்ரட்டரியா உண்டாரு. அதுபோல அவங்க மூத்த அண்ணன் திருவாரூரையா கத்தூரி அவங்கதான் ஐஏஎம் சேர்மனா இருந்தாங்க. அவங்க காலத்துல ஜார்க்கண்ட் ஊழியெல்லாம் ஆரம்பிக்கப்பட்டு இன்னைக்கு ரொம்ப விமர்சையாக 5-6 பள்ளிக்கூடங்கள் ஐயமும் படித்ததெல்லாம் రాజుపక్కరాల இருப்பதற்கு அந்த కుటుంబం தான் కారణం. మరి ఈరోజు చక్కగా ఏమి సేవ లేకపోతే ప్రాంతాల్లో కుటుంబమే కారణం. அது மாத்திரம்ல அந்த சிஸ்டருடைய ஹஸ்பண்ட் நம்ம மனோரைய ஐயமும் கற்பினரும் ஐயமும் ஊழியத்துல அதிகமாக ஜெபம் பண்ணி உதவி செய்யறாங்க. இப்ப பாஸ்டர் நையா நமக்கு தலைவர் ஆகி இருக்கிறாங்க. இந்த செயல்படுகிற தலைவர் பாரம் மிஷன் ஸ்தலத்தை கொண்ட பாரம் வாங்கி உள்ள தலைவர் அவரோடு இணைந்து மிகவும் சந்தோஷம். వారు మనతో కలిసి సేవ చేయడం మనకు అన్ని కూడా ఎంతో సంతోషం. బిజినెస్ எல்லாம் ஒதுக்கி வச்சுட்டு நீங்க நம்ம மத்தியிலே வந்துருக்கலாம். ఈ రోజు பீடத்தண்டையில அவர் தூபம் கட்டிருக்கும் போது தேவ தூதத்தோடு பயப்படாது என்று சொன்னார். మరి ఎక్కడైనా జగయ్య ప్రవక్త మరి యాజకుడు సేవచేస్తున్న సందర్భంలో దేవదూతలు వచ్చి అతన్ని చూసి பயப்படணும் தெரியுது. இயேசுவை பிறப்பதை முன்னறிவித்த தேவதூதர்கள் மரியாதை பார்த்து பயப்படாது இருக்கிறார். இயேசு பிரபு జన్మించిన మునుపు దేవదూత దిగువచ్చి మర్యాద కూడా చూసి பயப்படாதுன்னு சொன்னாங்க. இயேசு பிரபு కూడా భయపడలేదు. అది இந்த கிறிஸ்துமஸ் செய்தி பயப்படாது. మరి கிறிஸ்துமஸ் செய்தி பயப்பడదు. வேதாகம் முழுவதும் ஆவியாவுக்கு வெளிப்படுத்தின விசேஷம் வரைக்கும் 366 முறை பயப்படாது என்ற வசனம் வருது. మరి 166 స్థలాల్లో నువ్వు భయపడకమనే వర్తమానం వస్తుంది. அருந்தாஸ் ஐயாவை வாழ்த்துகிறேன். அருந்தாஸ் గారిని నేను దీవిస్తున్నాను. இந்த செய்தி அவருடைய புத்தகத்தில் எடுத்ததில்லை. మరి ఆయన కూడా ఈ వర్తమానం అందిస్తున్నాం. நான் வேற வகையில ரெடிமேடான புத்தகம் நல்லா யூஸ் பண்ணலாம். புத்தகாలు కూడా చాలా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. அது 366 முறை பயப்படாது என்று வருது. మరి 365 రోజులు భయపడకమని తెలియజేస్తారు. வருஷத்துக்கு எத்தனை நாள்? సంవత్సరానికి 7 రోజులనే 365 యూబిలీ వల్ల 366. మరి ఫిబ్రవరి నెల 25 రోజులు వచ్చిందనుకోండి 365 రోజులు 29 రోజులు వస్తే 66. సో బైబిల్ மறுபடி வாசி ஆதியாகமத்து வெளிப்படுத்தலுக்கு வாசி எங்கெல்லாம் பயப்படாதுன்னு வருதுன்னு ரெஃபரன்ஸ் எல்லாம் குறிச்சு காட்டினீங்கன்னா கூகுள் போய் தேடக்கூடாதுன்னு அந்த 366 ரெஃபரன்ஸை கோட் பண்ணா நல்ல பிரைஸ் தான். మరి మీరు వాక్యాలన్నీ కూడా మీరు దాన్ని చక్కగా మీరు ఫోన్ చేసుకోవాలి. భయం நிறைந்த உலகத்திலே வாழ்ந்து கொண்டிருக்கிறோம்.
பயங்கரமான நாட்கள் அப்படின்னு சொன்னோம். யுத்தங்களையும் யுத்தத்தின் செய்திகளையும் கேள்விப்படுவது என்று வேதத்திலே வாசிக்கிறோம். தொடர்ந்து இருந்தாலும் யுக்ரைன் ரஷ்யாவுடைய யுத்தம் முடியாதபடி அங்க இருக்கிற ஜனங்கள் பயமும் திகிலோடு வாழ்ந்திருக்கிறார். ரஷ்யாவில் பயங்கரమైన యుద్ధాలు జరుగుతున్నాయా ప్రజలు భయంతో ఉంటున్నారు. ఇస్రాయేల్ గాజా నాడులో நடக்கிற யுத்தங்கள் மக்களை பயத்தில் அலைத்தெடுக்கிறது. మరి ఇస్రాయేల్ జరుగుతున్న యుద్ధాలు గాజా மக்களுக்கு இஸ்ரேல் நடத்துகிற யுத்தாలు சமீபத்தில் நடந்த வெள்ளப்பெருக்கு விழுப்புரம் கடலூர் கள்ளக்குறிச்சி திருவண்ணாமலை பல இடங்கள்ல பெரிய அதிர்வையும் அந்த அந்த மலை சரிவு உண்டாக்கி ஒரு குடும்பமே மலை சரிவுல திருவண்ணாமலையில இறந்துட்டாங்க. చూడండి ఎటువంటి కన్యలో తిరువన్నమలై అనే ప్రాంతంలో చదివినట్టు మరి కొండపై నుండి పెద్ద మంట ఇంటి పైన పడి ఇంట్లో 7 మంది சூழ்நிலைகள் அவங்க உலகத்திலே நம்மை கலக்கி கொண்டது. అలాంటి భయం మన హృదయంలో వేధిస్తున్నది. 2020 முதல் 22 வரை கொரோனா இந்த கொடிய வியாதி உலகத்தை கலக்கி அந்த சூழ்நிலை எவ்வளவு பயத்தோடு இருந்தால் சொந்த பக்கத்தை பார்க்க முடியாம கூட பக்கத்தை பார்க்க முடியாம பயமும் கவலையும் நிறைந்த சூழ்நிலை இருக்கும். చూడండి కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఒకరినొకరు చూసుకోలేకపోయారండి. ఆ రీతిగా భయంతో ప్రజలు జీవించారు. అది భయం நம்முடைய வாழ்க்கையில காலைல எந்திரிச்ச உடனே ஆட்டோமேட்டிக்கா பயம் வந்து మరి భయం అనేది మరి నిద్ర లేచిన వెంటనే జనాలు భయం. ஒரு முதல் மந்திரி சொன்னாரு காலை எந்திரிச்சவன என்ன பிரச்சனை எனக்கு எதுக்கு எனக்கு முன்னால நிக்குமா என்ற ஒரு பயம் இருக்கிற ஒரு முதலமைச்சரே சொன்னார். பயம் பிரஜలు పీడిస్తా ఉంది. வாழ்க்கையிலும் பயம் நம்மை பயம் திகில் நம்மை ஆட்டி படைக்கும். మరి మరి ఒక్కొక్క மனிதனை பற்றி பீடிச்சுள்ளது. 2000 ஆண்டுகள் முன்பதாக வேதாந்தத்திலும் மல்லியா மத்திய வரை 430 வருடங்களை இருந்த காலம் என்று அழைக்கிறாங்க. இருந்த காலம்